ఏలియా ఒక పని మీద ఈ భూమి మీదకి వచ్చాడు. బాప్తిస్మ ఇచ్చే యోహాను ఒక పని మీద ఈ భూమి మీదకి వచ్చాడు. యేసు క్రీస్తు ప్రభువు ఒక పని మీద ఈ భూమి మీదకి వచ్చాడు. మోషే ఒక పని మీద ఈ భూమి మీదకి పంపబడ్డాడు. నేను నీతో చెప్తున్నాను, నీవు ఊరికనే ఈ భూమి మీదకి రాలేదు, ఒక పని మీద ఈ భూమి మీదకి వచ్చావు. నీ కొరకు దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది, నీ కొరకు దేవునికి ఒక సంకల్పం ఉన్నది. నువ్వు ఊరికనే నీ సేవకుడితో కనెక్ట్ కాలేదు, నువ్వు ఊరికనే ఈ సంఘానికి రావడం లేదు. నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది, ఒక ప్రణాళిక చొప్పున నువ్వు పంపబడ్డావు. దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళికను మోషేపై కలిగి ఉన్నాడు. ఒక అద్భుతమైన సంకల్పమును దేవుడు మోషేపై కలిగి ఉన్నాడు. నీపై దేవుడు ఒక అద్భుతమైన సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. అయితే నువ్వు బ్రాందీ షాపుల వెనకాల తిరుగుతున్నావేమో, సినిమాల వెనకాల తిరుగుతున్నావేమో, స్నేహితుల వెనకాల తిరుగుతున్నావేమో, దేవుని చిత్తంలో లేని దాన్ని పట్టుకొని ఊగులాడుతున్నావేమో. ప్రభు చెప్తున్నాడు, అది కాదు నా చిత్తము. నీవు నా పని చేయాలి, నువ్వు నా కొరకు బ్రతకాలి, నాలా జీవించాలి, నా రూపంలోకి మార్చబడాలి, నా స్వరూపంలోకి మార్చబడాలి. నీవు నా చిత్తాన్ని వెతుకో, నువ్వు నన్ను వెంబడించు.